వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ అండి, ఎక్సర్సైజ్ 3C అండి. 3Cలో మనం థర్డ్ రోమన్లో క్వశ్చన్ చేస్తున్నామండి. ఫస్ట్ క్వశ్చన్ కాస్ 3π/2 ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ 2π ప్లస్ ఎక్స్ ఇంటూ కాట్ 3π/2 మైనస్ ఎక్స్ అండి, ప్లస్ ఇక్కడ కాట్ 2π ప్లస్ ఎక్స్ ఈజ్ఈక్వల్ టు ఏం చూపించమన్నాడు అంటే 1 అని చూపించమన్నాడు. ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. సొల్యూషన్ వచ్చి ఎల్హెచ్ఎస్ అండి, కాస్ 3π/2 ప్లస్ ఎక్స్, అలాగే కాస్ 2π ప్లస్ ఎక్స్ ఇంటూ కాట్ 3π/2 మైనస్ ఎక్స్ అండి, అలాగే కాట్ 2π ప్లస్ ఎక్స్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ మామూలుగా అయితే మనం ఇవన్నీ ఏ కోఆర్డినేట్లో ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్, దీని నుంచి మనం టీ కప్స్ అండి, ఇదేమో 2π, ఇక్కడేమో π/2, ఇక్కడ π అండి, ఇదేమో 3π/2. ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ 3π/2 ప్లస్ ఎక్స్ అండి, అంటే మనకి 3π/2 ప్లస్ ఎక్స్ అంటే మనకి ఇది ఈ కోఆర్డినేట్లోకి వస్తుంది, ఫోర్త్ కోఆర్డినేట్లోకి వస్తుందండి. ఫోర్త్ కోఆర్డినేట్లో మనకి కాసు, అలాగే సీకెంట్ పాజిటివ్ అండి, ఇక్కడేమో ట్యాన్ కాట్ పాజిటివ్, ఇక్కడేమో సైను కొసీకెంట్ పాజిటివ్, అలాగే ఇక్కడ ఆల్ పాజిటివ్ అండి. ఇక్కడ మనకి 3π/2 ప్లస్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఫోర్త్ కోఆర్డినేట్లోకి వస్తుంది, అంటే కాస్ 3π/2 ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ మనకి కాస్ పాజిటివ్ అండి. కాబట్టి ఇక్కడ మనకి అంటే π/2 3π/2కి సైన్ చేంజ్ అవుతుందండి, కాబట్టి కాస్ వల్ల ఏమవుతుందంటే సైన్ అవుతుంది. కాబట్టి సైన్ ఎక్స్ అండి, సైన్ ఎక్స్ ఇంటూ మనకి కాస్ 2π ప్లస్ ఎక్స్ అండి. కాస్ 2π ప్లస్ ఎక్స్ అంటే మనకి ఫస్ట్ కోఆర్డినేట్లోకి వస్తుంది, ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ పాజిటివ్ కాబట్టి మనకి పైకి 2πకి సేమ్ సైన్ వస్తుంది, కాబట్టి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అండి. అలాగే కాట్ 3π/2 మైనస్ ఎక్స్ అంటే మనకి థర్డ్ కోఆర్డినేట్లోకి వస్తుంది, థర్డ్ కోఆర్డినేట్లో మనకి ట్యాన్ కాట్ మనకి పాజిటివ్ అండి. ట్యాన్ వల్ల ఏమవుతుందంటే మనకి కాట్ వల్ల ట్యాన్ అవుతుంది, ట్యాన్ వల్ల కాట్ అవుతుందండి. 3π/2 మైనస్ ఎక్స్ అంటే థర్డ్ కోఆర్డినేట్, కాబట్టి మనకి ఇక్కడ ట్యాన్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ కాట్ 2π ప్లస్ ఎక్స్ అండి, అంటే ఫస్ట్ కోఆర్డినేట్లోకి వస్తుంది, ఇక్కడ ఇది ఫస్ట్ కోఆర్డినేట్ అండి. 2π ప్లస్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ మనకి అదే వస్తుంది కాబట్టి సేమ్ సైన్ వస్తుంది, కాబట్టి కాట్ ఎక్స్ వస్తుందండి, అక్కడ ఆల్ పాజిటివ్ కాబట్టి. ఇక్కడ మనకి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ట్యాన్ ఎక్స్ని ఎలా రాస్తానంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాయించండి. అలాగే కాట్ ఎక్స్ని ఎలా రాయించు అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే మనం ఇప్పుడు ఎల్సిఎం కట్టేద్దామండి. ఎల్సిఎం కడితే మనకి కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అండి. ఏమవుతుందంటే మనకి కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, అలాగే ఇదేమవుతుందంటే కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇది మనకి మామూలుగా అయితే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 అవుతుందండి, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఐడెంటిటీస్ నుంచి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ఈక్వల్ టు 1 అండి, ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. కాబట్టి మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుంటే మనకి ఆర్హెచ్ఎస్ వాల్యూ వచ్చిందండి. మనకి ఇక్కడ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అనేది ఒకసారి మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి మనకి ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ అనేది ఒకసారి చూసుకుంటే మనకి లెక్క చాలా ఈజీ అయిపోతుందండి క్వశ్చన్. థర్డ్ రోమన్లో మనకి సెకండ్ క్వశ్చన్ అండి, ఇది sin 2x ప్లస్ 2 sin 4x ప్లస్ sin 6x అండి ఈజ్ఈక్వల్ టు 4 cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin 4x అండి. అంటే మనం ముందు ఇది ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దామండి. ఎల్హెచ్ఎస్ అంటే మనకి sin 2x అంటే మనకి అంటే ప్లస్ ఉంది కాబట్టి ఎటైనా రాయొచ్చండి మనకి, అంటే sin c ప్లస్ sin d ఫార్ములా ఉపయోగించడానికి. ఇక్కడ అంటే ఇది చివరి రాశాను, అంటే మనకి ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములా ఉపయోగించడానికి 2 sin 4xని చివరి రాశాను. ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములా అండి,
మనకు ఫార్ములా ఏంటంటే 2 sin c ప్లస్ d/2 ఇంటూ కాస్ c మైనస్ d/2 అండి. ఆ ఫార్ములా ఉపయోగించేయాలి. అంటే ఈ రెండింటికి ఆ ఫార్ములా ఉపయోగిస్తే 2 sin 2x ప్లస్ 6x/2 అండి ఇంటూ కాస్ 2x మైనస్ 6x/2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ 2 sin 4x. ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే మనకి 8x అవుతుంది. ఇక్కడ 8x/2 అంటే sin 4x అండి. అలాగే 2x నుంచి మైనస్ 6x అయితే కాస్ మైనస్ 4x అవుతుంది. మైనస్ 4x/2 అంటే మైనస్ 2x అండి. ప్లస్ 2 sin 4x. ఇక్కడ మనకి కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అండి. దాని నుంచి మనకి ఇక్కడ 2 sin 4x ఇక్కడ కాస్ 2x అవుతుందండి. మనకి రెండిట్లో కామన్గా 2 sin 4x ఉంది కాబట్టి 2 sin 4x కామన్ తీసేద్దామండి. అంటే 2 sin 4x కామన్ తీసేస్తే 1 ప్లస్ కాస్ 2x అండి. అంటే మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ అండి. 2 cos square x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2x అండి. మామూలుగా అయితే కాస్ 2xలో మనకి 4-5 ఫార్ములాస్ ఉన్నాయి. అంటే కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x మైనస్ 1 అండి. దాని నుంచి మనకి 2 cos square x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2x అని రాయొచ్చు. కాబట్టి 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే 2 cos square x అని రాయొచ్చు. సైన్ 2 sin 4x ఇంటూ 2 cos square x అండి. అంటే ఏమవుతుందంటే మనకి 4 cos square x ఇంటూ sin 4x అండి. ఇది ఆన్సరు. మనకి ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ మనకి ట్రిగనోమెట్రీ అంటేనే ఫార్ములాస్ కాబట్టి మన ఫార్ములాస్ వచ్చి ఉండాలి. థర్డ్ వన్ అండి, cot 4x ఇంటూ sin 5x ప్లస్ sin 3x ఈజ్ ఈక్వల్ టు cot x ఇంటూ sin 5x మైనస్ sin 3x అండి. ఇది మనకి ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ ఒకసారి ప్రూవ్ చేయాలి, ఆర్హెచ్ఎస్ ఒకసారి ప్రూవ్ చేయాలండి. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ రాదు ఇక్కడ. అంటే మనకి వేరువేరుగా ఇచ్చాడు ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములా, sin c మైనస్ sin d. మనకి వచ్చే ఆన్సర్లు రెండు ఈక్వల్ అవుతాయండి. దాని నుంచి మనం చేద్దాం. అంటే సొల్యూషన్ అండి మనకి ఎల్హెచ్ఎస్ ఒకసారి చేద్దామండి. ఎల్హెచ్ఎస్ ఏమొస్తుంది అనేది cot 4x అండి. cot 4x ఇక్కడ sin c ప్లస్ sin d అండి. sin c ప్లస్ sin d అంటే మనకి ఫార్ములా తెలుసు. sin c ప్లస్ sin d అండి. ఫార్ములా ఏంటంటే 2 sin c ప్లస్ d/2 ఇంటూ కాస్ c మైనస్ d/2 అండి. అలాగే sin c మైనస్ sin d అంటే మనకి 2 cos c ప్లస్ d/2 ఇంటూ sin c మైనస్ d/2. ఇది మనకి రెండు ఫార్ములాస్. ఇక్కడ cot 4x ఇంటూ sin 5x ప్లస్ sin 3x అండి. ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములా అంటే cot 4x. ఇక్కడ ఏమవుతుందంటే 2 sin 5x ప్లస్ 3x/2 ఇంటూ కాస్ 5x మైనస్ 3x/2 అవుతుందండి. ఇక్కడ మనకి cot 4x ఇక్కడ మనకి ఏమవుతుందంటే సైన్ అంటే 8x అంటే 4x వస్తుంది. ఇక్కడ ఎంత అంటే 5x నుంచి 3x తీస్తే 2x అండి. 2x/2 అంటే cos x వస్తుంది. ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకి cos 4x/cot x ఎలా రాయొచ్చు అంటే cos 4x/sin 4x అని రాయొచ్చండి. కాబట్టి 2 sin 4x ఇంటూ cos x. దాని నుంచి మనకి రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2 cos రెండు కాస్లు అండి 2 cos 4x ఇంటూ cos x అండి. ఇదేమో 1 అనుకుంటే
అలాగే ఇది తీసుకుందాం అండి, ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ అంటే కాట్ ఎక్స్, ఇక్కడ sin 5x మైనస్ sin 3x అండి. అంటే ఇక్కడ మనకి ఫార్ములా వచ్చి sin c మైనస్ sin d ఫార్ములా వాడాలి. sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అంటే కాట్ ఎక్స్. ఇక్కడ 2 cos 5x ప్లస్ 3x బై 2 ఇంటూ sin 5x మైనస్ 3x బై 2 అండి. అంటే కాట్ ఎక్స్ ఇక్కడ ఎంత అవుతుందంటే cos 4x అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే sin x అవుతుందండి. అంటే మనకి ఇక్కడ cos x బై sin x అని రాయొచ్చండి కాట్ ఎక్స్ని. అంటే 2 cos 4x ఇంటూ sin x. ఇప్పుడు ఈ sin x క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2 cos 4x ఇంటూ cos x, ఇది 2 అండి. ఫ్రమ్ 1 and 2 నుంచి మనకి ఏం రాస్తామంటే cot 4x ఈజ్ ఈక్వల్ టు cot 4x ఇంటూ sin 5x ప్లస్ sin 3x ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ 1 and 2 అండి. cot x ఇంటూ sin 5x మైనస్ sin 3x అండి. ఇది cot x. ఫోర్త్ వన్ అండి, మనకి cos 4x ప్లస్ cos 3x ప్లస్ cos 2x బై sin 4x ప్లస్ sin 3x ప్లస్ sin 2x ఈజ్ ఈక్వల్ టు cot 3x అని చూపించమన్నాడు. అంటే మనం మామూలుగా ముందు మామూలు సొల్యూషన్ ఏం రాద్దామంటే ఇక్కడ LHS తీసుకుందామండి. LHS అంటే cos 4x. ఇక్కడ నేను ఏం చేస్తానంటే cos 4x cos 2x ఒక చోట రాస్తానండి. అంటే మనకి అప్పుడు 7/2 అలా రాదండి. cos c ప్లస్ cos t ఫార్ములా రాస్తే cos 3x బై ఇక్కడ కూడా అంతే అండి sin 4x ప్లస్ sin 2x, ఇక్కడ sin 3x చివరి రాస్తానండి. ఇప్పుడు మనం cos c ప్లస్ cos t అలాగే sin c ప్లస్ sin d ఫార్ములా రాద్దామండి. అంటే cos c ప్లస్ cos t అంటే మనకి 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అండి. ఇక్కడ ప్లస్ వస్తే 2 కాస్లో వస్తాయండి, మైనస్ వస్తే 2 సైన్లో వస్తాయి, అదర్ మైనస్ వస్తుంది. sin c ప్లస్ sin d అండి. ఫార్ములా ఏంటంటే 2 sin c ప్లస్ t బై 2 ఇంటూ cos c మైనస్ t బై 2 ఆ ఫార్ములా ఉపయోగిద్దామండి. ఈ రెండింటికి అంటే 2 cos 4x ప్లస్ 2x బై 2 అండి ఇంటూ cos 4x మైనస్ 2x బై 2 అండి ప్లస్ cos 3x. ఇక్కడ ఏమవుతుందంటే డివైడెడ్ బై sin c ప్లస్ sin d అండి. 2 sin 4x ప్లస్ 2x బై 2 ఇంటూ cos 4x మైనస్ 2x బై 2 అండి ప్లస్ sin 3x. ఇక్కడ మనకి 2 cos ఏమవుతుందంటే 6x అంటే 3x అంటే cos 2x అంటే cos x అండి ప్లస్ cos 3x. అలాగే ఇక్కడ sin 3x అండి ఇంటూ cos x ప్లస్ sin 3x. ఇక్కడ మన cos 3x కామన్ తీయచ్చండి. మన రెండింటిలోని కామన్గా cos 3x ఉంది. cos 3x కామన్ తీసేస్తే మనకి cos 3x కామన్ తీస్తే మనకి ఏమవుతుందంటే 2 cos x cos 3x కామన్ తీసాం కాబట్టి ప్లస్ 1 అండి. అలా కింద కూడా sin 3x కామన్ తీద్దాం. sin 3x కామన్ తీస్తే మనకి 2 cos x ప్లస్ 1 అండి. ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి cos 3x బై sin 3x అంటే మనకి cot 3x అండి. ఇది RHS.
అంటే LHS తీసుకుంటే అండి cot x ఇంటూ cot 2x మైనస్ cot 2x ఇంటూ cot 3x అండి మైనస్ cot 3x ఇంటూ cot x ఈక్వల్ టు 1. అంటే మనకి ఇలాగే ఇచ్చినవి మనం LHS తీసుకుని 1 అని ప్రూవ్ చేయడం అలాగా. అంటే ఇది మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్లో చేసామండి. ఇక్కడ 3x 2x అలా ఇస్తే 3x ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవాలంటే 2x ప్లస్ x అండి అని రాసుకోవచ్చు. ఇప్పుడు బోత్ సైడ్స్ cot అప్లై చేద్దామండి. cot 3x ఇక్కడ cot 2x ప్లస్ x అండి. అంటే మనకి cot x ప్లస్ y ఫార్ములా అండి. cot x ప్లస్ y ఫార్ములా ఏంటంటే cot x ఇంటూ cot y మైనస్ 1 బై cot y ప్లస్ cot x అండి. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేద్దాం. cot 3x ఈజ్ ఈక్వల్ టు మనకు ఆ ఫార్ములా అప్లై చేయాలి. cot 2x ఇంటూ cot x మైనస్ 1 బై cot x ప్లస్ cot 2x అండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే cot 3x ఇంటూ cot x ప్లస్ cot 2x అండి ఈజ్ ఈక్వల్ టు మనకి cot 2x ఇంటూ cot x అండి. ఇది cot x మైనస్ 1 అండి. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేసి మనకి cot 3x ఇంటూ cot x ప్లస్ cot 3x ఇంటూ cot 2x అండి ఈజ్ ఈక్వల్ టు cot 2x ఇంటూ cot x మైనస్ 1 అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మైనస్ 1 అవతలు తీసుకొచ్చి ఈ టర్మ్స్ అన్నీ అవతలు తీసుకెళ్ళిపోదామండి. అంటే ఏమొస్తుందంటే cot 2x ఇంటూ cot x మైనస్ cot 3x ఇంటూ cot x మైనస్ cot 3x ఇంటూ cot 2x అండి. అంటే ఈ 1 అవతలు తీసుకొచ్చాం, ఈ టర్మ్స్ అవతలు తీసుకెళ్ళామండి ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే మనకి ఈ రెండు టర్మ్స్ అవతలు తీసుకెళ్ళిపోతే మైనస్ అయిపోతాయండి. మైనస్ 1 అవతలు తీసుకొచ్చి అది 1 అవుతుంది. దాని నుంచి మనం రాసామండి. అవతలు తీసుకెళ్ళిపోతాం కాబట్టి ఇది ముందుకు వస్తుంది. cot 2x ఇంటూ cot x మైనస్ cot 3x ఇంటూ cot x మైనస్ cot 3x ఇంటూ cot 2x అండి ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ప్రాబ్లం నెంబర్ 6 అండి, లాస్ట్ ప్రాబ్లం 3Cలో. ఇది cos 3x ఈజ్ ఈక్వల్ టు 32 cos to the power of 6x అండి మైనస్ 48 ఇంటూ cos to the power of 4x అండి ప్లస్ 18 cos square x మైనస్ 1 అండి. అంటే మనం LHS తీసుకుందామండి. ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ రావాలి. cos 2x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x మైనస్ 1 అండి. అలాగే cos 3x ఈజ్ ఈక్వల్ టు 4 cos cube x మైనస్ 3 cos x అండి, అది ఫార్ములా. ఇక్కడ cos 6x అంటే దీన్ని ఎలా రాద్దాం అంటే cos 2 ఇంటూ 3x అని రాద్దాం. అంటే మనకి ఇదంతా x కింద ట్రీట్ చేస్తే cos 2x ఫార్ములా అండి. అంటే మనకి ఏమొస్తుందంటే 2 cos square 3x అండి, 2 cos square 3x మైనస్ 1. అంటే మనకి ఇక్కడ x ప్లస్లో 3x ఉందంటే 2 cos square x మైనస్ 1 అండి. మామూలుగా అయితే 2 cos square 3x మైనస్ 1. ఇక్కడ మనం cos 3x ఫార్ములా రాద్దామండి. అంటే 4 cos cube x మైనస్ 3 cos x హోల్ స్క్వేర్ అండి మైనస్ 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామండి. 2 ఇంటూ మనం ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే స్క్వేర్ చేయాలి. 16 cos to the power of 6x అలాగే b స్క్వేర్ అంటే 9 cos square x అండి. అలాగే 2ab అంటే 24 cos to the power of 4x. ఇది మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ చేస్తూ వస్తుందండి. 4 cos cube x హోల్ స్క్వేర్ అంటే 16 cos to the power of 6x అండి. అలాగే ఇక్కడ b స్క్వేర్ అంటే 9 cos square x. 2ab అంటే 24 అండి, 24 cos to the power of 4x. ఇప్పుడు మల్టిప్లై చేసేద్దామండి. అంటే ఎంత అవుతుందంటే 32 cos to the power of 6x అలాగే 18 cos square x అండి మైనస్ 48 cos to the power of 4x మైనస్ 1 అండి. ఇది మనకి ఆన్సర్ RHS అండి. ఇది RHS. LHS తీసుకుంటే మనం RHS అని ప్రూవ్ చేసాం. ఇది మనకి
ఎక్సర్సైజ్ 3Cలో మనకి 6 సమ్స్ అండి, 6 సమ్స్. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 3C కంప్లీట్ అయింది. మన నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.